తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా పల్లెల్లో ఇంటింటా నిలబెడదాం పదరన్న ఎగరేద్దాం పదరన్న తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా తెలుగువాడి కంఠం శంఖంలా మోగించినది జెండా తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జెండా చంద్రబాబు ఊపిరిలో రెపరెపలాడే ఈ జెండా కుదిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా పేదరికం చీకటిని హరిమే వెలుగే ఈ జెండా తెలుగు తెలివితేటలను విశ్వంలో వెదజల్లే జెండా ఆడవాళ్లను మగవాళ్లతో ధీటుగా నడిపించిన జెండా విద్యార్థులకు అవకాశాలెన్నో కల్పించిన జెండా రైతు పొలాల్లో పైరుకు ప్రాణం పోసింది జెండా ప్రపంచ దృష్టిని ఆంధ్రప్రదేశ్కు మళ్లించిన జెండా కోట్ల ప్రజల దీవెనలతో నిత్యం ఎగిరే ఈ జెండా. నేను టీడీపీ పార్టీ వేమలపల్లి మండల పార్టీ అధ్యక్షుడిని. మాది సొంతం మొలకపట్నం గ్రామం. నేనుండేది ఖమ్మంలో ఉంటా. అంజుబాబు గారు నిన్న ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలంటే నేను అక్కడి నుంచి ఇప్పుడు వచ్చేసిన. ఈ మేడే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మేడే మేడే అందరికీ. మన టీఎన్టీసీ జిల్లా అధ్యక్షులు శ్రీ అంజుబాబు యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ టీఎన్టీసీ కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగినది. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మేడే ఒక కార్మిక దినోత్సవం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవాన్ని మే 1వ తారీఖున ఘనంగా జరుపుకోవడం జరిగినది. మన తెలుగుదేశం పార్టీ 1980లో స్థాపించిన నాటి నుండి మన టీఎన్టీసీ అనుబంధంగా ఏర్పడడం జరిగినది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు, పార్టీ నాయకులకు, అందరికీ మండల పార్టీ నాయకులకు, జిల్లా నాయకులకు అందరికీ నా వందనాలు. మేడే. ఏదో వాళ్ళు పిలిచి అడుపోతురు వీళ్ళు పిలిచండి, కలిసికట్టు చేస్తే 10 మంది ఉన్నా కానీ ఐక్యతగా ఉంటామని కోరుకుంటున్నాను. అలాంటివి లేకుండా ఐక్యతగా ఉండాలని కోరుకుంటూ మేడే సందర్భంగా ఇది ఒక మనవి, అందరు కలిసి ఉండాలని మనవి కోరుకుంటున్నాను. గత కొద్ది కాలం పనిచేస్తున్నా రైస్ మిల్లో. తగ్గట్టు రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళు కూడా అధ్యక్షులు వారు కూడా తగ్గట్టు యూనియన్ అధ్యక్షులకు ప్రతి యూనియన్ వాళ్ళకు నేను నమస్కారం పెడతాను. నాయకులకు మరి పార్టీ నాయకులకు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నా. ఈరోజు మేడే కాబట్టి అందరం ఒక మాట మీద నిలబడి మంచిగా పార్టీ ఆఫీస్ని ముందుకు పంపుతారని కోరుకుంటూ. మేడే అంటే కార్మికుల దినోత్సవం అంటేనే ఐక్యతతోటి ప్రతి పోరాటం చేసి మనం మన హక్కుల్ని కాపాడుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి. దీనిలో భాగంగా టౌన్ పార్టీ అనగా మన నాయకులు కాంట్రాక్టర్స్ గారు ఎప్పుడు మన యూనియన్కి కానీ కార్మికులకు కానీ ఎప్పుడు అండదండగుంటారు. మీరు ఒకసారైనా మన పార్టీ తీసుకొచ్చి మీ సమస్యలను చెప్పుకున్నట్టయితే, మనం తెలియజేసినట్టయితే మనందరం కలిసి దాన్ని పరిష్కారం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు. అమెరికాలో జరిగిన చికాగో నగరంలో 24 గంటల పనిదినం మాకొద్దు, 8 గంటల పనిదినం కాలని
ఎంతోమంది అమరులు చిందించిన రక్తంతోనే ఈరోజు మేడే ఒక దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రోజు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఈరోజు అంత పెద్ద పండుగ జరుపుకుంటారు. 83లో మన తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు కార్మికులకు, కర్షకులకు, నిరుపేదలకు కోసమని తెలుగుదేశం పార్టీ స్థాపించి రాజకీయం తెలియని వాళ్ళు కూడా రాజకీయం ఇలా చేసుకోవాలి, ఇలా బతకాలి అని నేర్పి మండల వ్యవస్థను రద్దు చేసి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన అన్నగారు ఆ తర్వాత కాలంలో 83లో మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 95లో మనం మిర్యాలగూడలో టీఎన్టీసీ స్థాపించడం జరిగింది. 95 నుంచి ఇప్పటి వరకు కూడా తోటి సంఘాలతో సమన్వయం చేసుకుంటూ ఒకవేళ ఏదైనా విభేదాలు వచ్చినా కానీ మన సొంతంగా కార్మికుల పక్షాన నిలబడి కొట్లాడి మన హక్కులను మనం సాధ్యమైనంత వరకు సాధించుకున్నాం. పోయిన వాళ్ళు పోతానే ఉన్నారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అదో భాగమైతే ఇప్పటి వరకు కూడా నాకు సహకరించిన నా తోటి కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా మీ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయమని చెప్పేసి మీకు ఈ సభాపూర్వకంగా మాట ఇస్తున్నాను. అంజిబాబు చెప్పినట్టు 1982 మార్చి 29వ తారీఖు నాడు పార్టీ పుట్టిందే మన కోసము. అంటే బీద బిక్కి ఒక పక్క, హరిజనులు గిరిజనులు ఇంకో పక్క, మైనార్టీ సోదరులు ఇంకో పక్క, అట్టడుగు బడుగు బలహీన వర్గాలైన బీసీ కులాలు ఇంకో పక్క అలోలట్న అనిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి అన్న ఎన్టీ రామారావు గారు ఆ తెలుగుదేశం పార్టీ జెండా ఎవరి దగ్గర ఉందా? జెండా ఉందా? తెలుగుదేశం జెండా. ఆ జెండాలో వాస్తవంగా మనకి మన భారతదేశంలో పసుపు ఏ శుభకార్యమైనా పసుపు పచ్చగా ఉండాలని చెప్పేసి అని ఆడతల్లులు కాళ్ళకి పసుపు రాస్తారు. అదేవిధంగా వారి నుదిటిను భర్త ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పేసి అంటే ఆమె మంగళసూత్రం సుఖశాంతులతోటి ఎల్లకాలం ఉండాలని చెప్పేసి అని నుదుటిన బొట్టు. మరి ఆ తెలుగుదేశం జెండాలో వాస్తవంగా మన కార్మికులు ఎవరైతున్నారో వారికి చిహ్నమైన ఏ గుర్తుంటుంది? దాంట్లో ఏ గుర్తుంటుంది? కార్మికులు వాళ్ళకి తెలవాలి. ముఖ్యంగా కార్మిక సోదరులారా, ఏ గుర్తుంటుంది? దాంట్లో ఎర్ర పళ్ళతో చక్రం గుర్తు ఉంటుంది. అదేవిధంగా రైతులు ఎవరైతే వారు పండించి పంట దిగుబడి చేసిన తర్వాత 4 మెతుకులు మన చేతి నిండా తీసుకొని నోట్లోకి పెట్టుకుని కడుపు నింపుకొని మన జీవన విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నామో ఆ రైతు గుర్తైన నాగలి గుర్తు మన జెండాలో ఉంటుంది.